మీటింగ్ లో పాలిభాగస్తులైన ప్రియులైన వారందరికీ, ఆ తర్వాత ఈ వీడియోను ఈ వాక్యాన్ని వినే మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అనుసారంగా మన పెద్ద పాటల పుస్తకాల్లో నుండి 106వ కీర్తన 104లో ఉంటుందో 106లో ఉంటుంది. ఆరాధన గీతము 2వ చరణం 4వ చరణం పడతా. 5 చరణాలు ఉన్నాయి కాబట్టి 2, 4. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకో పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడినా 24 పెద్దలు సాగిలపడి పూజించిన పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంచు పాడినా 24 పెద్దలు సాగిలపడి పూజించిన పరలోకము భూలోకము సముద్రం పతి సృష్టము స్తోత్రమనుచు పాడినా పూజ్యుడగు యెహోవాకు స్తోత్రమనుచు పాడినా పూజ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా పరమ ప్రభువు కోరిన యథార్థమైన ఆరాధనా ప్రభు యేసు ప్రబోధించిన అమూల్యమైన ఆరాధనా పరమ ప్రభువు కోరిన యథార్థమైన ఆరాధనా ప్రభు యేసు ప్రబోధించిన అమూల్యమైన ఆరాధనా ఆత్మ నడుపు ఆరాధన ఆరాధన సాధ్యమైన ఆరాధన
విరిగి నలిగిన మనసుతో మ్రోకియారాధిల్తుము. విరిగి నలిగిన మనసుతో మ్రోకియారాధిల్తుము. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా. మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు, మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా. మూడు నెలలు పెట్టి జలుబు దగ్గు అనేది వదలలేదు. దేవుడు కొంత కనికరించాడు. ఏదేమైనా ఇది నన్న ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, అలాగే శ్రేష్టమైన కీర్తనలు పాడిన సహోదరులకు, ప్రియులైన వారందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయం, నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నానండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనము. నిర్గమకాండము 12వ అధ్యాయము 44 నుంచి 49 వచనాలు చదువుతున్నాను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. 12వ అధ్యాయము 43వ వచనం నుండి చదువుతున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడు ఎవడను దానిని తినకూడదు. కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడను దానిని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలు సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశీయు యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అటివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికని, మీలో నివసించు పరదేశికని దీనిని గూర్చి ఒక్కటే విధి ఉండవలెను. ఇశ్రాయేలు అందరూ అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. పిల్లరా, యెహోవా నియమించిన 7 పండుగలు అక్షరార్థంగా ఇశ్రాయేలీయులు
ఆయా నెలలలో, ఆయా వారాలలో, ఆయా దినములలో, ఆయా సమయాలలో వారు తూచా తప్పకుండా దానిని ఆచరించారు. అది దేవుడు నియమించింది, దేవుని యొక్క కట్టడ. ఆనాడు ఇశ్రాయేలీయులకు వాటి యొక్క అంతరార్థం, పరమార్థం, మర్మం ఆ దినాన వారు గ్రహించారో లేదో కానీ కాలానుగుణంగా దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా అందులో ఉన్నటువంటి మర్మాలు అన్యజనులను గుర్చి, ఇశ్రాయేలీయులను గుర్చి, సంఘాన్ని గుర్చి, ప్రపంచ భవిష్యత్తును గురించి, ప్రపంచంలో ఏలుతున్న రాజుల గురించి, పరిపాలన గురించి, వీటన్నింటి గురించి ఆ 7 పండుగలలో దేవుడు క్లుప్తపరిచాడు, గుప్తపరిచాడు, వాటిని మర్మంగా ఉంచాడు. దేవుని మహాకృప ఏంటంటే మనందరికీ దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని మనకి విశదీకరించి ఆయన బోధిస్తున్న దాన్ని బట్టి నా మట్టికి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ వారముల పండుగ, నాలుగవ పండుగ మూడవ పండుగ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగని, నాలుగవ పండుగ 7 వారముల పండుగని, ఐదవ పండుగ సొరంగధ్వనుల పండుగ, ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. మనము మూడవ వర్తమానంలో పస్కా పండుగ, పస్కా అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము అనంతరము ఏర్పడిన సంఘం. మరల జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము అనంతరం ఏర్పడిన సంఘం. యేసుక్రీస్తు రక్తములో ఉద్భవించిన సార్వత్రిక సంఘం, స్థానిక సంఘాలు. ఇందులో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వాటిని వధించాలన్నాడు మన ప్రభు, వధించబడిన వాడు. దాని రక్తం పోయాలన్నాడు. యేసు రక్తము తప్ప ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి జన్మ కర్మ పాపములకు పరిహారం మరొకటి లేదు అని జ్ఞాపకం చేశాడు. అంత మాత్రమే కాకుండా మీరు దానిని వండుకొని తినాలి అన్నాడు, ఒక ఇంట్లోనే తినాలి అన్నాడు, ఉదయం వరకు ఉంటే కనుక దాన్ని కాల్చివేయాలన్నాడు. ఆ విషయాలు మనము గత 2 వర్తమానాల్లో విన్నాం. ఈ దినాన్న ఆ పస్కా పండుగలో ఒక మూడు సంగతులను మనము ధ్యానం చేయబోతున్నాం. ఒకటి, పస్కాను ఎలా ఆచరించాలి, పస్కాను ఎలా ఆచరించాలి, పస్కా పండుగను ఎలా ఆచరించాలి, పస్కా పండుగ ఎక్కడ ఆచరించాలి, పస్కా పండుగ ఎవరెవరితో ఆచరించాలి. ఈ 3 మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం ఈ రోజున. మన ధ్యానాంశము పస్కా పండుగ. ఒకటి, ఎవరు ఆచరించాలి, రెండవది ఎక్కడ ఆచరించాలి, మూడవది ఎవరితో ఆచరించాలి. ఈ మూడింటిలో నుండి పరిశుద్ధాత్ముడు మనకి సవివరంగా, మీతో పాటు నాకు కూడా, మనమందరం కలిసి దేవుని ఆత్మ సహాయం కొరకు, ఆయన మాటల కొరకు వేచి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని తెలియజేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎలా ఆచరించాలి, ఎక్కడ ఆచరించాలి, ఎవరితో ఆచరించాలి, ఆ మాటలు మనం చూద్దాం. ఎలా ఆచరించాలి అనే దాంట్లో 4 కారణాలు ఉన్నాయి. పస్కా పండుగను ఎలా ఆచరించాలో 4 కారణాలు ఉన్నాయి. 12వ అధ్యాయము
నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీరు పస్కా పండుగను ఆచరించవలసిన విధమేదనగా, ఒకటి మీ నడుము కట్టుకోవాలి అన్నాడు. రెండవది మీ చెప్పులు తొడుక్కోవాలి అని అన్నాడు. మూడవది మీ కర్రలు చేత పట్టుకోవాలి అన్నాడు. నాలుగవది త్వరపడుచు దానిని తినాలి అని అన్నాడు. పస్కా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని సంగతిని ముందు అందించబడిన 2 వర్తమానాల్లో విన్నాము. ప్రభువు కూడా చెప్పాడు కదా, లోకరాసిన సువార్త 23వ అధ్యాయంలో ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరచి, ఇది నా శరీరం, మీలో మీరు పంచుకొని తినండి అని అన్నాడు. మీరు పంచుకొని తినండి, ఇది నా శరీరము అని అన్నాడు. ఆ తర్వాత పాత్ర పట్టుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని అన్నాడు. మరొక పాత్రను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి స్తుతించి, ఇది నా రక్తము అని అన్నాడు. దానిని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితని, అదేమనగా, ఆ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మనం ప్రతి ఆదివారం ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాము మన ఆరాధనలో. 23వ వచనంలో కొరింథీ సంఘముతో ఏమన్నాడో ఆ మాట ఒకసారి మనం చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని అన్నాడు. అది అట్లా ఉంచుదాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో యూదులతో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మీరు మనిషి కుమారుని శరీరం లేక మాంసం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు, పరలోక రాజ్యానికి మీరు చేరరు అన్నాడు. ఆచరించకపోతే యూదులందరూ సణుక్కున్నారు, గొణిగారు. ఈయన తన శరీరాన్ని ఎలాగు తిననీయగలడు అని అన్నాడు. అంటే ఆనాడు వధించబడిన ఆ పస్కా పశువును వారు వండుకొని తినాలి అని అంటే, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన రక్తమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధిస్తున్నాము. ఆయన పునరుద్ధానుడైనటువంటి ఆదివారపు దినాన్న ప్రభువును ఆరాధిస్తున్నాం. ఆ పస్కా పశువును ఎట్లా ఆచరించాలో చెప్పాడు. పస్కా పశువును ఆచరించడం అంటే, తినడం అంటే, ఒక విశ్వాసి, ఒక సేవకుడు, సంఘ పెద్దలు, పరిచారకుడు, సహోదరులు, సహోదరీలు, అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి జన్మ కర్మ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది, నేను రక్షించబడ్డాను అనే దానికి సంకేతంగా, రుజువుగా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ప్రతి ఆదివారం ఆరాధనలో పాలి పంపులు పొందేవారు ప్రభువును ఎలా ఆరాధించాలో ఆ విషయాలు ఆ రోజు అక్కడే పొందుపరిచి ఉంచాడు. 4 సంగతులు అన్నాడు. ఒకటి, మీ నడుము లేక ఆ మాట ఒకసారి చదువుతున్నాను. మీ నడుము 11వ, మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకోండి అన్నాడు. మీ చెప్పులు తొడుక్కోండి అన్నాడు. మీ కర్రల చేత పట్టుకోండి అని అన్నాడు. త్వరపడుచు దానిని తినాలి అని అన్నాడు. 4 మాటలు. నడుము కట్టుకొనుట అని అంటే అర్థం ఏమిటంటే సిద్ధపాటుకు సంకేతం. సిద్ధపాటు, ఆరాధించటానికి సిద్ధపాటు అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 అనుకుంటా కదా, 14లో, మీ మనస్సు అను నడుము కట్టుకొని అని అనండి. నడుము కట్టుకొనుటంటే సిద్ధపాటు, పనికి సిద్ధపాటు, ఆరాధించటానికి సిద్ధపాటు అవసరం.
సిద్ధపాటు లేకుండా అప్పటికప్పుడు వచ్చి ఆడ కూర్చొని తినడానికి లేదు, ఆరాధించడానికి లేదు. ఈ మాట మనసులో ఉంచుకుందాం. మీ చెప్పులు తొడుక్కోండి అని అన్నాడు. మీ చెప్పులు తొడుక్కోవాలి అన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ చెప్పులు దేనికి సంకేతం అని అంటే, అక్కడ పౌలు గారు అన్నాడు, సమాధాన సంబంధమైన సిద్ధ మనసు అను జోడు అని అన్నాడు. సమాధానంతో ఆచరించాలి, సిద్ధపడి ఆచరించాలి, సమాధానం కలిగి ఆచరించాలి. మూడవ మాట, మీ కర్రలు చేత పట్టుకోండి అని అన్నాడు. ఈ కర్ర అనే దాన్ని రకరకాలుగా దైవజనులు వ్యాఖ్యానం చేస్తున్నారు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, కర్ర అనేది వృద్ధాప్యములో కర్ర వస్తుంది. వృద్ధాప్యములో అంటే నడవలేని పరిస్థితుల్లో ఈ కర్రను సపోర్టుగా చేసుకోవటం అని అర్థం. ఇంకో దాన్ని కూడా ఉపయోగిస్తారు. మందను కాయటానికి కూడా కర్రను ఉపయోగిస్తారు. నేను ఇక్కడ ఒక మాట, రకరకాల భావాలు ఉన్నాయి, కానీ కర్ర చేత పట్టుకోవడం అనేది, కర్ర అంటే సపోర్ట్, ప్రభు మీద ఆనుకునుట అని అర్థం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడిన మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడున్న మాట చదువుతాను, చూడండి. కర్రకు సంకేతం ఏమిటో ఆ మాట బైబిల్ దగ్గర ఉంటే మీరు కూడా తెరచి చూస్తే కనుక ప్రయోజనమే. అది తెలుసుకోవటం మనకు అవసరమే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. ఆనుకొనుట, సమర్పించుకొనుట. దేవునికి మన హృదయాలను మనం సమర్పించుకోవాలి. అది ఇంకొకరు అర్థం కావాలంటే, సమరీతు స్త్రీతో ప్రభు చెప్పిన మాట 4:24 యోహాను సువార్తలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని అన్నాడు. శరీర రీతిగా ఆరాధన చేయకూడదు, ఆత్మానుసారంగా. సత్యము అని అన్నాడు. సత్యం అంటే వాక్యమే. సత్యము అంటే పరిశుద్ధ జీవితం కూడా దానికి సంకేతమే. ఆత్మ ప్రేరేపణతో ఆరాధించాలి, శరీరానుసారంగా ఆరాధించకూడదు అనేది. ఒకటి సిద్ధపాటు, రెండవది సమాధానం, మూడవది సమర్పణ, నాలుగవది త్వరపడుచు అని అన్నాడు. దాన్ని త్వరపడుచు అని అన్నాడు. దానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఆరాధించేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు సమయాన్ని పోనివ్వకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరపడుచు, లేటు ఉండకూడదు. స్థానిక సంఘంలో దైవ సేవకుడు, పెద్దలు ప్రార్థించి ఒక నిర్దిష్టమైన ఆరాధన సమయాన్ని కేటాయించి, 10 గంటలైతే 10 గంటలు, 10:30 అయితే 10:30, 11 అయితే 11, లేకపోతే 9 అయితే 9, 9:30 అయితే 9, లేకపోతే 8 అయితే 8. ఆరాధనకి ఖచ్చితంగా 5-10 నిమిషాలు ప్రారంభించక మునిపే రావాలి ఆరాధనకి. ఈనాడు దానికి భిన్నంగా జరుగుతుంది. ఇది దేవుణ్ణి ఘనపరిచే విధానం కాదు. ఆరాధించే వ్యక్తి పాత్రలు మందిరంలోనికి రాకమునిపే ప్రతి విశ్వాసి అక్కడుండి తీరాలండి. త్వరపడుచు లేటు చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఈ 4 మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన జ్ఞాపకం చేశాడు, సిద్ధపడుట, సమాధానం కలిగి ఆరాధించడం. రెండవది, పరిపూర్ణంగా ప్రభు మీద ఆనుకొని ఆరాధించడం.
సమర్పణ జీవితంతో. నాలుగవది, సమయాన్ని పోగొట్టకుండా ఆరాధించాలి. మనకు నచ్చినప్పుడు రావటం కాదు, మనకిష్టం వచ్చినప్పుడు రావటం కాదు. మనం ఆ రోజే ఆదివారమే పనులు పెట్టుకొని ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత రావటం కాదు. ఇది ఆరాధించే పద్ధతి కానే కాదు. లేఖనానుసారంగా సమయం కంటే ముందు రావాలి. అందుకనే సందర్భం ఏదైనప్పటికీ ఎఫెసీ పత్రిక 5:15 అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివద్దు అని అన్నాడు. రావలసిన సమయానికి రాకపోతే ఆశీర్వాదం కానే కాదండి. ఆశీర్వాదం కాదు, శాపమే మిగులుతుంది. దీనికి ఒక సందర్భం చెప్తాను. ఇస్సాకు కళ్ళు మందగించినవి, చూపు లేదు. పెద్ద కుమారుని పిలిచాడు ఏశావును. వేటాడి మాంసం తీసుకొచ్చి వండి నాకు పెట్టిన ఆయన, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఏశావు వేటకెళ్ళాడు. ఒక ఏట మాంసం తీసుకొచ్చి తండ్రి కొండి పెడదామని. ఈ లోపల యాకోబు వెళ్ళి అమ్మ వండిన వంట తీసుకొని వెళ్ళి యాకోబు ఇస్సాకునకు వడ్డించి దీవెనలు తీసుకొని వచ్చేశాడు. ఆ తర్వాత ఏశావు వచ్చాడు. తండ్రి, ఇదిగో నేను వంట చేశాను, తీసుకోండి తినండి అని అన్నాడు. ఎవరు నీవు అన్నాడు. కళ్ళు మందగించినవి కాబట్టి. నేను నీ పెద్ద కుమారుని ఏశావును అని అన్నాడు. ఇస్సాకు యొక్క దేహం వణుకొచ్చేసింది. నేను ఆశీర్వాదాలు ఇప్పుడు ఆశీర్వదించాను కదా, నిజంగా ఆ వ్యక్తి ఎవరు అని. అక్కడ జరిగింది ఏమిటంటే, ఆశీర్వాదాలు యాకోబు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏశావు కన్నీరు కారుస్తూ ఒక మాట అన్నాడు, నా తండ్రి, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని అంటే, శాపం తప్ప ఆశీర్వాదం లేదు అని. రావలసిన సమయానికి రాల, సమయం మించిపోయి వచ్చాడు. సమయాన్ని చూసి కాసి తండ్రి దగ్గరికి వెళ్ళి తల వంచి దీవెన తెచ్చుకున్నాడు యాకోబు. ఏ రకంగా జరిగిందని కాదు, ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఒక్క మాట, సమయం. నీ ఆరాధన, నా ఆరాధన, మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే ఒక సమయం, ఖచ్చితమైన సమయం అవసరం. నీ ఉన్న స్థలంలో నువ్వు ఎట్లా ఆరాధన చేస్తున్నావో, ఏ విధంగా ఆరాధన చేస్తున్నావో 2026 సంవత్సరంలో ఒకసారి ఆలోచన చేసుకో. 2025 సంవత్సరంలో 52 ఆదివారాలలో ఎప్పుడు లేటైనా కాదు. ప్రభువును ఆరాధించే పద్ధతి కాదు, పస్కాను ఆచరించే పద్ధతి కాదు. సిద్ధపాటు అవసరం, సమాధానం అవసరం, సమర్పణ అవసరం, సమయం అవసరం, సమాధానం కూడా కావాలి. ఈనాడు సమాధానం లేకుండా కూడా ఆరాధన చేస్తున్నారు. మత్తయి రాసిన సువార్తలు ఏం చెప్పాడు ప్రభువారు? ఆ మాట చదువుదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త లేక 7వ అధ్యాయం. సారీ 5వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, చూడండి. 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధానములు జ్ఞాపకము చేసుకునేదే ఆరాధన. ఆదివారం బలిపీఠం, పులిపీఠం, ప్రభు పాదపీఠం, కరుణాపీఠం, ఆయన సన్నిధి, కృతజ్ఞతాస్తుతులు, అర్పణ. నీ సహోదరుడికి, నీ సహోదరి మీద విరోధం ఏమైనా ఉన్నదా, జ్ఞాపకం వచ్చిందా, అక్కడ ఆరాధన ఆపు, అక్కడ ఆపు, విడిచిపెట్టి ఏమని చెప్పన్నాడు చూడండి. నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. సమాధానం
సమాధాన పడకుండా కూడా సమాధానం లేని ఆరాధనలో నేటి దినాల్లో ప్రతి చోట చూస్తున్నాం. ఒక మాట పరిశుద్ధులుగా ఆత్మీయులుగా ఆలోచన చేయండి. సమాధానం లేకుండా ఆరాధించుదని చెప్పింది ఎవరు? పూర్వకాలం భక్తులు కాదు, అపొస్తలులు కాదు, ప్రవక్తలు కాదు, మనకంటే ముందున్నవారు కాదు. స్వయాన యేసు ప్రభు చెప్తున్నమాట. సమాధాన పడండి, సమాధాన పడండి. సమాధాన పడకుండా నీ ఆరాధనను దేవుడు అంగీకరించడని ప్రభు చెప్తున్న మాట అది. ఎన్నోసార్లు ఆ లేఖనాలు మనం చదువుతున్నాము, బోధిస్తున్నాము. క్రియారూపకానికి వచ్చేసరికి కనిపించటం లేదు. కొన్నిసార్లు మనము సమాధాన పడాలనుకున్నప్పటికీ ఎదుటివారు సమాధాన పడటానికి ఇష్టపడరు. ఆ లెక్క వాళ్ళే చెప్పుకుంటారు. సమాధాన పడటం నాకు ఇష్టం లేదన్న వ్యక్తి వారు లెక్క చెప్పుకుంటారు. సమాధాన పడటానికి ఇంకొక కారణం ఉంది. ఆ వ్యక్తి తన తప్పును విడిచిపెట్టి వచ్చి క్షమాపణ వేడుకుంటే ఖచ్చితంగా సమాధానం ఉండాలి. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించో ఐక్యతను కాపాడుకోండి. పస్కాను ఆచరించే పద్ధతి. సృష్టి సంబంధమైన ఒక గొర్రె పిల్లను ఆచరించడానికి ఇంత కట్టడుంటే, సాక్షాత్తు సృష్టించిన దేవుడే మనందరి పాపాలు మోసుకొని పోవటానికి గొర్రె పిల్లగా లోకానికి వచ్చి వధించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి గొప్ప శాశ్వతమైన ఆరాధనను ప్రారంభం చేశాడే. మనం ఇంకెట్లా ఉండాలి? ఒకటి సిద్ధపాటు అవసరం, రెండవది సమాధానం అవసరం, మూడవది సమర్పణ అవసరం, నాలుగవది సమయపాలన అవసరం. ఆరాధన అంటే ఎప్పుడు పెడితే ఎప్పుడు వచ్చేది కాదు, నచ్చినప్పుడు వచ్చేది కాదు, నచ్చినప్పుడు చేసేది కాదు, కుదిరినప్పుడు చేసేది కాదు. ఇది కట్టడ ఆరాధన. అందుకని ఆదిమ సంఘంలో అపొస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని అన్నాడు. ఎడతెగక. ఖచ్చితంగా ప్రతి ఆదివారం బల్లలో మనం పాలిభాగస్తులం అవ్వాలి. దానికి కూడా కారణం లేకపోలేదు. నెలకొకసారి కాదు, 6 నెలలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతి ఆదివారం. దీని మీద పెద్ద వివాదం కూడా ఉన్నది. ప్రతి ఆదివారం ఆరాధన చేయాలని బైబిల్లో ఉన్నదా? ఒక మాట 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, యేసు ప్రభు పునరుద్ధానుడైంది ఆదివారం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఆదివారం, పెంతెకొస్తు దినాన. అదే 7 వారాల పండుగ అన్నాడు. 7 ఏండ్ల 49 50వ రోజు పెంతెకొస్తు పండుగ. మొదటిది ఆదివారం, రోజుల్లో మొదటి రోజు ఆదివారం. మొదట అనే అక్షరంతో ప్రారంభించి 50 అనే అంకి దగ్గర మీరు లెక్కబెట్టి చూడండి. మొదట ఆదివారం వస్తుంది, 50 అనే అంకి దగ్గర ఆదివారం వస్తుంది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఆదివారం. సంఘము ఏర్పడింది ఆదివారం. ఈ 3 చాలవా? ప్రతి ఆదివారము ఆరాధన చేయాలని రాయలేదనుకోండి, మీ లెక్క ప్రకారం రాయలేదనుకోండి, నెలకొకసారి చేయమని రాయబడిందా? 6 నెలలకు ఒకసారి చేయమని రాయబడిందా? సంవత్సరానికి ఒకసారి చేయమని రాయబడిందా? ఆయన పునరుద్ధానుడైంది ఆదివారం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఆదివారం. భూమి మీద సంఘము ప్రారంభించబడింది ఆదివారం. అపొస్తలుల కార్యాల గ్రంథం 27వ వచనం, మేము ఆదివారమున రొట్టె విరుచుటకు అని అన్నాడు. అందువలన ప్రతి ఆదివారం చేయకుండా నెలకొకసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి చేస్తే కనుక
రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇలా చేసేవారు ఏమి లెక్క చెప్తారో, అసలు దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడా లేదా అనే లేఖనాల పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, ఎలా ఆచరించాలి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఎలా ఆచరించాలి, అందులో 4 సంగతులు. రెండవది, ఎక్కడ ఆచరించాలి. రెండవది, పస్కాను ఎక్కడ ఆచరించాలి. ఆ మాట జ్ఞాపకం చదువుతున్నాను, చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతున్నాను. 46 వచనం. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఎలా ఆచరించాలో చూసాము. రెండవది, పస్కాను ఎక్కడ ఆచరించాలంటే మీరు ఒక్క ఇంటిలోనే దానిని ఆచరించాలన్న. ఇంటిలో ఆచరించాలి, ఇంటి బయట కాదు, మీకు ఇష్టం వచ్చిన చోట కూడా కాదు. ఇంటి బయట కాదు, మీకు ఇష్టం వచ్చిన చోట కూడా కాదు. ఏమిటి ఇల్లు? ఎవరిది ఇల్లు? ఎక్కడ ఈ ఇల్లు? ఆ ఇంటిని కూర్చిన విషయాలు దైవ గ్రంథంలో ఆనాడు పస్కా పండుగలో ఇల్లు ఒక్క ఇంటిలోనే ఆచరించాలన్న ఆ పదము, ఆ ఇల్లు దేనిని సూచిస్తా ఉన్నది? 69వ కీర్తన, కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ చరణాన్ని చదువుతున్నాను, చూడండి. 69వ కీర్తన 9వ చరణంలో ఇలాగ రాయబడింది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అన్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. ఏ ఇల్లు? ఈ ఇల్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండాను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉండాను. 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, సంఘమే దేవుని ఇల్లు. దాన్ని ఇంకొకరు మనకు అర్థమయ్యేటట్లుగా లేఖనం చెప్తున్న మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, 14-15. శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘము, మందిరం, ఇల్లు, సంఘం. దేవుని మందిరమే సంఘము, సంఘమే ఆయన ఇల్లు. ఒక్క ఇంటిలోనే అనంటే సంఘములోనే ఆరాధన చేయాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములోనే ఆరాధించాలి. సంఘములో, ఎక్కడ పడితే అక్కడ కాదు. నచ్చకపోతే ఇంట్లో పెట్టుకోవటం కాదు, కుదరకపోతే ఇంకొక నలుగురిని కూడుకోవటం కాదు. దేవుడు రాబోతున్నాడు, ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ముందుంది. దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో మీరు ఒక్క ఇంటిలోనే
దానిని ఆచరించాలి అన్నాడు. సంఘములో అని మాత్రం మనం గుర్తిరగాలి. అందుకనే కొరింథీ సంఘంతో 11వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడు? మీరేంట్రా బాబు, మీకు ఇళ్ళు లేవో రొట్టెలు తినడానికి, ఇక్కడే దొరికిందా అన్నాడు. మీ ఇళ్ళు మీకున్నాయి, మీరు సరి లేకుండా, సమాధానం లేకుండా, కక్షలు పెట్టుకొని, భేదాలు పెట్టుకొని, ఒకడికంటే ఒకడు ముందు తినాలని చెప్పేసి ఏంటి విధానం? మీకు ఇళ్ళు లేవా? ఆడ చేసుకోలేరా? దేవుని ఇల్లే దొరికిందా? కొరింథీ సంఘాన్ని పౌలు గారు హెచ్చరించలేదా? కొరింథీ సంఘాన్ని పౌలు గారు గద్దించలేదా? ఒక్క ఇంటిలో అనంటే దేవుని సంఘములో, మందిరములో. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొదటి మాట ఎలా ఆచరించాలి, రెండవది ఎక్కడ ఆచరించాలి, మూడవది ఎవరెవరితో ఆచరించాలి, ఎవరితో ఆచరించాలి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఎవరితో ఆచరించాలి? నిర్గమకాండము 12వ అధ్యాయం, నిర్గమకాండము 12వ అధ్యాయము 44వ వచనం, 12వ అధ్యాయము 44, 43 కూడా చదువుతున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడును దానిని తినకూడదు. గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశీయు యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు. సున్నతి పొందనివాడు దాన్ని ఆచరింపకూడదు, తినకూడదు. దేశస్థునికని మీలో నివసించు పరదేశికని దేనిని గుర్చి ఒక్కటే విధి ఉండవలెను అని అన్నాడు. ఎవరెవరితో ఆచరించాలో జ్ఞాపకం చేశాడు ఇక్కడ. ఇది చాలా లోతైన సంగతులు ఇందులో కనిపిస్తా ఉన్నాయి. ఇందులో కూడా ఒక 4 మాటలు కనిపిస్తున్నాయి చూడండి. ఎవరెవరితో ఆచరించాలి? ఒకటి, వెండితో కొనబడిన వానితో ఆచరించాలి. రెండవది, సున్నతి పొందిన వాడితో ఆచరించాలి. మూడవది, ఆ వెండితో కొనబడిన వాడు సున్నతి పొందిన వాడైతే వారు ఇశ్రాయేలీయులతో సమానులు అని అన్నాడు. ఇశ్రాయేలీయులతో సమానం, వేరు కాదు. నాలుగవది, పరదేశికని మీకును ఒక్కటే కట్టడ అన్నాడు. పరదేశికని మీకును ఒక్కటే కట్టడ. ఇందులో చాలా లోతైన భావం ఉందండి. నేను ధ్యానం చేసినప్పుడు, ఈ లేఖనాలు ధ్యానం చేస్తుంటే, ఇప్పుడు జరుగుతున్న ఆరాధనకి, ఆ రోజు దేవుడు నియమించిన కట్టడకి చాలా భిన్నంగా ఉంది, విచారకరంగా ఉంది, దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉంది. వెండి అంటే విమోచన, వెండి విమోచన అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 కదా, 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, అమూల్యమైన రక్తము చేతను మీరు విమోచించబడ్డారు. వెండి విమోచన, యేసుక్రీస్తు రక్తమే మన పాపముల నుండి మనకు విమోచన. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, పాప దాసత్వము నుండి, కట్ల నుండి మనను విడిపించాడు.
కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేయొచ్చు. రెండవది ఆయన ఏమన్నాడంటే సున్నతి పొందినవాడు అని అన్నాడు. సున్నతి అనే ఆచారం కూడా ఉండాలి అని అన్నాడు. సున్నతి పొందినవాడైతే తినొచ్చు అని అన్నాడు. ఇప్పుడు అన్ని జనులమైన మనందరం కూడా సున్నతి ఆచారాన్ని చేసామా? ఆడ పొందొచ్చు అన్నాడు. సున్నతి అని అంటే అక్షరార్థమైన సున్నతి కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట ఒక్కసారి చదువుతున్నాను. దైవ గ్రంథమైన బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. సున్నతి పొందినవాడు మాత్రమే పస్కాను ఆచరించాలి, ఆరాధన చేయాలి అని అన్నాడు. ఏమిటి సున్నతి? వారు పొందినట్లు మనం కూడా పొందాలి అన్ని జనులము. పౌలు గారు దాన్ని విశదీకరించాడు పరిశుద్ధాత్ముని ద్వారా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలన కలుగుతుంది అని అన్నాడు. 28వ వచనం చదువుతున్నాను. 2:28. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదన్న. దాన్ని విడమరిచి మనం చెప్పలేను. కానీ సోదరులు కూడా ఉన్నారు కనుక ఒకే మాట చెప్తున్నాను. వారి పిల్లలకు గోప్యంగా చర్మాన్ని కట్ చేసి దాన్ని తీసేస్తారు. కానీ క్రొత్త నిబంధన వెలుగులో చెప్తుంది ఏంటి? చర్మాన్ని కట్ చేసి తీసేయటం కాదు, శరీర క్రియలను చంపాలి. రోమిలకు రాసిన పత్రిక 8:14 ఆత్మచేత శరీర క్రియలను చంపండి అన్నాడు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అన్నాడు. అక్షరార్థమైన సున్నతి కాదు, శరీర సంబంధమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి అసలైన సున్నతి అని పౌలు గారు తెలిసి చెప్పేశాడు. ఆ మాట చదువుతున్నాను, గమనించాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మన పాత జీవితం, పాత రోత బ్రతుకు మంది. ఇవి చేయటం మనకి సులువే, కానీ వాటిని తొలగించుకోవటం ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. అందుకని యేసుక్రీస్తు యొక్క రక్తములో ఆ చెడిపోయిన కార్యాలన్నిటిని కూడా దేవుడు కొట్టివేశాడు, తీసివేశాడు, శుద్ధి చేశాడు, పరిశుద్ధులు అని పేరు పెట్టాడు. దేవుడు కొట్టివేసి తీసివేసి పరిశుద్ధులు అని పేరు పెట్టాడు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము ఇప్పుడు యూదులతో పాటు, యూదులు రక్షించబడ్డా మనం కూడా, అన్ని జనులమైన మనం కూడా రక్షించబడినప్పుడు వారు మనము కలిసి ఆరాధించవచ్చును అని అన్నాడు. ఈ సందర్భంలో ఒక మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుతున్నాను, చూడండి. సమయం అయిపోతుంది కాబట్టి ప్రభు చిత్తమైతే దాన్ని కంటిన్యూ చేద్దాము. కానీ దాని వివరణ కరెక్ట్గా ఉంటే మనకి మనం చేస్తుందా కరెక్టా కాదా, దేవుడు చెప్పినట్లు మనం చేస్తున్నామా లేదా, రేపొద్దున ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉన్నది. మనలోన ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే అనే మాటలు మనం చదువుతున్నాము, వింటున్నాము, ప్రకటిస్తుంటుండగా ఈ మాట కూడా ఒకసారి జ్ఞాపకం. 3:11 3వ అధ్యాయము 11వ వచనం కొలస్సీ పత్రిక 3:11 ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదము లేదు.
పరదేశీయుని, శిథిలుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని అన్నాడు. సున్నతి పొందినవాడైతే తినొచ్చు అన్నాడు. కానీ క్రొత్త నిబంధన వెలుగులోనికి వచ్చేసరికి క్రీస్తు రక్తములో మనం కడగబడి శరీర క్రియలన్నింటినీ ఆయన కొట్టివేసి మనకు అడ్డం లేకుండా చేశాడు. అందువల్ల మనం ఆరాధించడానికి యోగ్యులమే. అది కూడా ప్రభువును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మనకిచ్చిన క్షమాపణను బట్టి. కేవలం ఆయన కృప మాత్రమే. మన భక్తి, మన నీతి ఇంకేది కాదు. ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా కింద మాటలు 2 ఉన్నాయండి. మీతో సమానుడు అని అన్నాడు. ఇక భేదము లేదు అని అన్నాడు. భేదం లేదు అని అన్నాడు. ఇక్కడ కొంచెం ఆపుతున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. ప్రభు చిత్తం అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం. 1 సమానుడు, 2వది వారికిని మీకును ఒక్కటే విధి. వారి విధి వేరు, మీ విధి వేరు కాదు. అంటే అన్యజనులు, యూదులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం. ప్రపంచాన్ని దేవుడు, ప్రపంచ జనాభాని 3 తెగలుగా చేశాడు. చాలాసార్లు విన్నారు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 1 తెగ యూదులు, 2వ తెగ అన్యజనులు, 3వ తెగ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన జీవము గల దేవుని సంఘం. ఇందులో అన్యజనులు ఉండొచ్చు, యూదులు కూడా ఉండొచ్చు. యూదులు రక్షించబడిన, అన్యజనులు రక్షించబడిన భేదము లేకుండా ప్రభువును ఆరాధించాలి. ఆ విషయాలు తర్వాత ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానం చేద్దాం. ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఆనాడే పస్కా పండుగలో దేవుడు తెలియజేశాడు. ఈనాడు అలాంటి ఆరాధన జరుగుతుందా లేదా అనే వాక్యాన్ని ద్వారా పరిశీలన చేస్తే కొంత తేడాగానే జరుగుతూ ఉన్నది. ఎవరిని ఏమనలేము. ఏదేమైనా ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను వింటున్న మీరు కానీ, చెప్తున్న నేను కానీ, తర్వాత యూట్యూబ్లో వినుచున్నటువంటి మీరు కానీ భేదం లేకుండా పవిత్రమైన జీవితాలతో ప్రభువును ఆరాధిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుట ప్రయోజనం. 3 మాటలు. 1 పస్కాను ఎలా ఆచరించాలి, 2వది ఎక్కడ ఆచరించాలి, 3వది ఎవరెవరితో కలిసి ఆరాధించాలి. ఇది కంప్లీట్ కాలేదు. ప్రభు చిత్తం అయితే తర్వాత ధ్యానం చేద్దాం. ప్రభు వచ్చే మంగళవారం లోపు ప్రభు రాకపోతే గనక ఆ తర్వాత ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, కేవలం బోధించే వారికి మాత్రమే కాకుండా, వినేవారిగా మాత్రమే కాకుండా, బోధించిన ప్రకారంగా, విన్న ప్రకారంగా మా జీవితాల్లో పాటించి మిమ్మల్ని మహింపరుస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. వాళ్ళన్న గారిని బట్టి, ఈ దినాన్న జూములో పాలిభాగస్తులైన బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ తర్వాత యూట్యూబ్లో ఎంతమంది వినబోతున్నారో వారందరి కుటుంబాలలోనూ, సంఘాల్లోనూ, జీవితాల్లోనూ గొప్ప మార్పు కలగటానికి, ప్రయోజనం కలగటానికి, దీవెన కలగటానికి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును బట్టి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.